కూర్చుంటే నేను నంబర్ ఆడుకో ఏడుకుంటా నేను కూర్చుంటే నేను నంబర్ ఆడుకో ఏడుకుంటా బరిగొడ్లు తోలేది ఏంది? అన్ని బరిగొడ్లు చూడ తోలుతున్నాను. బరిగొడ్లు నిన్ను తోలమన్నారా? నిన్ను తోలమన్నారు. బరిగొడ్లు తోలితే ఏమైంది? బరిగొడ్లు నీ తోలుకుంటారా? నా బరిగొడ్డు నువ్వు తోలేదండి. నువ్వు తోలేదురా. బరిగొడ్లు ఎవడో తోలుతాడు. ఏమైంది? అదే పెద్ద డ్రైవింగ్ ఏంది? ఎవడు బరిగొడ్లు ఎవరు తోలుతారు? పక్క తోలుతాను. ఎందుకంటే నువ్వు తోలేది మేసగొడ్డు నేను తోలుతున్నా. మేసగొడ్డు నేను తోలుతున్నా. మేసగొడ్డు తోలితే ఏమైంది? నువ్వు తోలుతా మేసగొడ్డునే. నా గొడ్డు నేను తోలుకుంటారు. నువ్వు తోలద్దు ఏమవుతుంది కానీ నేను చెప్పేది తిను. వర్షాలు పడుతున్నాయి చెప్పే. వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలకి వర్షాలు పడక ఏం పడతారా? ఏం పడతాయి? ఎలుకలు అమ్ముకునేవాడు నీ చెప్పేది అర్థం అవుతుంది లేదా? వానాకాలం వర్షాలు పడక ఏమన్నా ఎండలు పడతాయి. పడుతున్నాయి కదా చెప్పు. వర్షాలకి పుట్టగొడుగులు ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. పుట్టగొడుగులు తెగొస్తున్నాయి. పుట్టగొడుగులు చాలా తవ్వుతున్నాం మేము. ఆల్రెడీ ఏరెత్తున్నాం అంతా పుట్టగొడుగులు. ఆ బైబేస్ మీద నువ్వు అమ్మేమనుకో ₹1,00,000 వస్తాయి మనకి. ఒక్కొక్క కట్ట 500 రూపాయలు, 1000 రూపాయలు. పుట్టగొడుగులు ఏరుకొస్తున్నాం మేము కూలిని పెట్టి. గాతలు తీసి గాతలు నేను బూడి పెడతారు. తీసుకొచ్చి ఏం చేద్దామని? పుట్టగొడుగులు ఏంది? పుట్టగొడుగులు తింటే మంచి కాల్షియం, ప్రోటీన్, ఫైబర్ అన్ని ఉంటాయి దాంట్లో. అర్థమైందా? ఉంటే తిను అమ్ముకో. అమ్ముకోవడం కాదు, పుట్టగొడుగులు తెప్పిస్తున్నాను బాబాయ్. వర్షాలకి తేగ వస్తున్నాయి పుట్టగొడుగులు. ఒక ఎకరం నిండా పుట్టగొడుగులు తీసుకొచ్చి మనం అమ్మేమనుకో పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఎంత అనుకున్న పుట్టగొడుగులు. పుట్టగొడుగులు విలువైన తెలుసా నీకు? పుట్టగొడుగు కర్రీ తెలుసా నీకు? అసలు అసలు పుట్టగొడుగుల గురించి తెలుసా? నువ్వు తిన్నావు ఎప్పుడన్నా? నేనేం తింటాను తింటానికి. పుట్టగొడుగులు తినరా? నేను తింటానా? పుట్టగొడుగులు తినరా? నువ్వు తింటావా? మొహానికి పుట్టగొడుగులు ఎట్లా వండుతారు తెలుసు నీకు? అరే నీ మొహానికి పుట్టగొడుగు ఎట్ట పుట్టిందో తెలుసా? పుట్టగొడుగు రాకుండా నీ మొహం. వర్షాకాలం పుట్టగొడుగులు ఎకరాలు ఎకరాలు మలిసి అవి తీసుకొస్తావు అమ్మదు. నేను అమ్మరా. ఆడ కూర్చుంటే నేను అమ్మర్ ఆడుకో ఏడుకుంటా. ఆడ కూర్చుంటే నేను అమ్మర్ ఆడుకో ఏడుకుంటా. నువ్వు చెప్పేది మొహం చూస్తే పుట్టగొడుగులు బిక్కొచ్చిన వాళ్ళలాగే ఉంటావు కాబట్టి వాళ్ళు కొంటారు. నా మొహం చూస్తే ఎట్టుండిద్ది? చెప్పు. ముదిరిపోయిన బెండకాయ లాగా ఉంటుంది మొహం. ముదిరిపోయిన బెండకాయ నువ్వు వచ్చి కూర్చోవా? బస్సులు అరేంజ్ చేస్తా మొత్తం నీకు సెటప్. బరిగొడ్లని మేము కాస్తాం. ఈ 4 రోజుల వ్యాపారం ఉండేది. వ్యాపారం తెలుసా నీకు? అవసరం లేదురా. 4 రోజులు వర్షాలకి ఉరుముల వల్ల అవి పైకి వస్తాయి. అర్థమైందా? నేను అమ్మరా. నువ్వు ఎందుకు అమ్మ? కూర్చో, అమ్మొద్దు. మేము బ్యాన్ రాస్తాం అక్కడ. ఆ బ్యాన్ తీసుకుంటారు. నీ దగ్గర తింటావా? పుట్టగొడుగులు మేము తీసుకొస్తే ఏ చెప్పి నేచురల్ పుట్టగొడుగులు నమ్మరు. అర్థమైందా? ఇప్పుడు ఆర్గానిక్ తయారు చేస్తున్నారు. అర్థమైందా? మష్రూమ్స్ అంటారు వాటిని. నువ్వు తయారు చేసి పుట్టగొడుగులు తీసుకొచ్చావు లాగుండావు. నువ్వు పుట్టగొడుగులు తీసుకొచ్చావు. నేను పుట్టగొడుగులు అమ్మేవాళ్ళగా నీకు పుట్టగొడుగులు తీసుకొచ్చేవాళ్ళగా. పుట్టగొడుగు తీసుకొచ్చిన వాళ్ళగా లేవు నువ్వా? నేనా? నువ్వు ఎట్టుండా? అసలు నువ్వు నా కోపం ఎక్కి బాగా పొట్టకాయ మొహం వెళ్ళరా నువ్వు. ఏమైంది నీకు కూర్చోడానికి? ఏమైంది కూకోనని చెప్పాక. ఈ 4 రోజులు వ్యాపారం ఎట్లా తెలుసు నీకు? ఒక రోజు కూడా కూకోను. ఏంటంట నేను అమ్మనరా. ఎకరాల్లో పుట్టగొడుగులు మొత్తం మేము సేకరించి తీసుకొస్తున్నాగా. తీసుకొస్తా అమ్ముకో. కూర్చోక నువ్వు. ఇప్పుడు నాకే పనిట. నేను అంటున్నా 5 చూసాం మేము ఆల్రెడీ. నేను రాను. నువ్వు వస్తేనే బేరం జరిగింది అక్కడ. జరిగింది తొక్కిసుకొని మొహాన్ని కొట్టుకో. చెప్పేది నువ్వు మాట చెప్పాలి. అమ్మా చెప్పేది మేము కొండల్లో నుంచి తీసుకొచ్చాం వీటిని పుట్టగొడుగుల్ని. మంచి ఆరోగ్యానికి మంచిది చెప్పాలి. ఒక మాట నేను చెప్పాలా? ఆ కారు వస్తారా అక్కడికి? నువ్వు చెప్పుకో. నువ్వు చెప్పుకో. నాకే పరిస్థితి ఏమైందా? ఎవరు రంపిదా? నేనా నీకు కూలి అన్నట్టు. ఏమైందా? ఎవరు రంపిదా? నేనా నీకు కూలి అన్నట్టు. చేసుకోండి అనుకున్నావా? లేకపోతే నీకు కూలి అనుకున్నావా? ఏమైంది? నాకు అవసరమా నీ పుట్టగొడుగులు అమ్మాలని? ఎవడు అమ్ముతాడు? అమ్ముకో. అమ్ముకోలేవా? పుట్టగొడుగులు కూర్చోడానికి ఏమైంది నీకు? నేను అమ్మను. చెప్పేది నేను అమ్మను. 50,000 అమ్మితే చెరువు 25,000, ₹1,00,000 కమ్మితే చెరువుకి 50,000. ఎంతకంటే ఎవడు చెప్తాడు? అవసరం లేదు.
నాకు అవసరం ఉండరా? ఏంది ఏందిరా? ఏంది ఏంది నువ్వు ఇప్పుడు అమ్మతావా? అమ్మరా? అమ్మకపోతే డబ్బులు అయితే ఆ? 10 మంది కూలిని పెట్టి నేను తీసుకొచ్చా. వాళ్ళకి నేను ఇస్తానని చెప్పాను. 10,000 రూపాయలు వాళ్ళకి నేను ఇస్తానని చెప్పాను. నేను ఇస్తానని చెప్పాను. నీకేం చేస్తావు నువ్వు? వాళ్ళు రమ్మన్నా నేనా? రేయ్ వాళ్ళు రమ్మన్నానా? మర్యాద అట్లా కదరా, నేను రమ్మన్నాను వాళ్ళని. వాళ్ళు నేను రమ్మన్నానా? మరి నువ్వు అమ్మితే నాకు మాకు సేలింగ్ అయ్యేది. బేరం జరిగిద్ది అని చెబుతుంటే నేను అమ్ముతాను. కొన్నావా? ఏంద్రా చూస్తే కొంటారు. నన్ను చూస్తా. అర్థమైందా? నువ్వు ఎట్టుండా? మొహమాట ఉంది, పుట్టగోళ్ళు ఏరుకొచ్చేవాళ్ళలాగా ఉంది. నేను ఏరుకొచ్చేవాళ్ళగా ఉండవు. వర్షం పడుతుంది, నువ్వు ఎట్టుండా? వర్షం పడుతుందిగా, ఈ వర్షాకాలం కొంటారుగా. ఇవన్నీ కాదు, నువ్వు వస్తావు రావా? రాను. ఇప్పుడు వర్షాకాలం పోతే వస్తాయి పుట్టగొడుగులా? రావు రావు. తెలుసు నీకు ఆ మాట. తెలుసు. ఉన్నప్పుడు బేరం చేసుకోవాలిగా. ఎవరు చేసుకోవాలి? ఎవరు చేయాలి? కొను కూర్చుకున్నాడు, తూ కూర్చుకున్నాడు, బేరం చేసుకోరా. చేసుకోవాలా? నాకు అవసరం లేదురా. ఇవన్నీ కాదు. నీకు చెప్పలేదు. నీకు ఎంత కావాలి? నీకు చెప్పలేదే. నీకు ఎంత కావాలంటే నీకు చెప్పలేదు. నేను కేసు కొడతా. నీ చెప్పానా? నీ చెప్పాను రమ్ముతాను నేను. నీ చెప్పాను నీకు. నేను నమ్ముతానని చెప్పానా? ఏంది? ఎంత కావాలి? ఎంత తీసుకుంటావు? ఎప్పుడు కూర్చుంటావు చెప్పు నాకు. అసలు నువ్వు నా దగ్గర రావద్దు. అసలు నీ డబ్బు వద్దు. నువ్వు ఏం చూడాలి? అసలు బ్యానర్లు పెట్టి నీట్ కూర్చోబెట్టి నువ్వు కూర్చొని సీట్లో కూర్చొని రండి రండి అంటమే. రాండి రండి అని అంట. ఏమంటారు? రాండి రండి అంటా ఉంటారు. రాండి రండి అని అంట. ఏమంటారు? రాండి రండి అంటా ఉంటారు. పుట్టగొడుగులు తట్టులో ఉంటాయి బాబాయ్. పుట్టగొడుగు తట్లో బుట్టలో ఉండవా? బుట్టలో ఉంటాయి. ఎన్ని గంటలకు వస్తా చెప్పు మాకు. నువ్వు ఎన్ని గంటలకు వస్తావు? రాకపోతే 10,000 రూపాయలు కట్టి అక్కడికి వచ్చి. ఎంత కట్టాలి? 4 కుర్రోళ్ళు. ఎంత కట్టాలి? 10 మంది కుర్రోళ్ళు. ఏంటి కట్టాలి డబ్బులు? 10 మంది. నువ్వు ఇచ్చావా? 10 మంది కూలీలకి నేను పిలిచానా? వాళ్ళకి నేను ఇచ్చేదా? నాకే పని రా. వాళ్ళకి నీకు ఇస్తాను. నాకే పని. 10 మంది కూలీలకి 10 మందిని నువ్వు అమ్ముతావని చెప్పి మొహం చుట్టూ కొంటారని చెప్పి తీసుకొచ్చా. నీ చెప్పానట్రా పేడ మొహం తెలుసా? పుట్టగొడుగులు నువ్వు ఉంటేనే కొంటారు. గొడుగు వేసి అడుక్కు తెంగే రకమా? నీకు నేను చెప్పానా? ఎట్లుండవరా? అడవిలో తిరిగేవాడు మొత్తం తోలుకెళ్ళి అర్థమవుతుంది. అడవిలో తోలుపడేస్తా. మర్యాద ఈ వర్షానికి ఏం పని నా బరిగొడ్లు? ఈ వర్షానికి పుట్టగొడుగు బాగా సేల్ అవుతాయి బాబాయ్. చేయలేదు అమ్ముకో. ఏం చేస్తా? సాయంత్రకాలం రాకపోయావు అనుకో ఏం చేస్తావు నువ్వు? 10,000 రూపాయలు జరిమానా పెడతా. 10 పైసలు కూడా చెప్పుకో. అయ్యా 10,000 రూపాయలు చెప్పుకో. 10,000 రూపాయలు తీసుకొని నేను పనికి వస్తానని చెప్పాడు, నేను అమ్మ పెడతానని చెప్పాడు, రావట్లేదని చెబుతాను. నేను నీకు అమ్మ పెడతాను. నీకు అమ్మ పెడతాను. మర్యాద బరిగొడ్డు కడపా. వర్షం పడుతుంది. వర్షానికి కొనేది పుట్టగొడుగులు. బాబాయ్ సీరియస్ బాబాయ్ లేదు చెప్పలేదు. పోరా నువ్వు బాబాయ్ అంటావు. నీకే పని రా. నాకు అవసరంలా. నాకు అవసరంలా. డబ్బులు సంపాదించుకోవచ్చు. డబ్బులు నువ్వు సంపాదించేది ఎవరికి ఇస్తావు? నీ డబ్బులు కూర్చోలేవా? నేను అమ్మాను. నాకు అవసరమా? నీ పుట్టగొడుగులు అమ్మాలి. ఇసుకు పోసి గెర్రలు పెడతా. అసలు ఏం పని నీకు? రావద్దన్న గారా? ఆగు ఆగు. ఏంది ఏంది? రానని చెప్పాగా. రానని చెప్పాగా. కాదు, పుట్టగొడుగులు 2 రోజుల కంటే ఎక్కువ నిలవ ఉండవు. తీసుకో, ఆరబోసుకో, ఏమని చేసుకో. నాకే పర్రు నీ పుట్టగొడుగులు అడగ రావడానికి. 10,000 కట్టు. నువ్వు ఇచ్చా? 10,000 ఎంత ఇయ్యాలి? ఏం చేసి ఇయ్యాలి? ఎంత ఇయ్యాలి? 10,000 ఈ కొండెళ్ళు. ఎంత ఇయ్యాలి? 10,000 ఈ కొండెళ్ళు. నీకు ఎవరు సొమ్మిస్తారా? రాను రాను. అసలు నీ వేసిపోయింది పొద్దుక నా దగ్గరికి ఎందుకు వస్తున్నా? ఏం పని? ఏంది? నువ్వు చెయ్యి. సాయంత్రం కల్లా నీ చెయ్యి ఇరిసి 3 ముక్కలు చేయబోతావు. అడుగు చెయ్యా? ఏడు కూడా ఉండదు. 3 ముక్కలు. ఏడు కూడా ఉండదు. తాగిపోతు మా హోడా కర్ర పెట్టి బాత్త తల మీద వేసి. నీ తల పగిలిద్ది. పగిలిద్ది. నువ్వు వెళ్ళు చదువుతావు నుంచి. ఏం చేస్తావురా? వెళ్ళు. మెడకేసి కొట్టాను. ఎదురు కొట్టేదా? తనరా ఎవరు? వెళ్ళు. ఎడ రోడ్లు అమ్మటే, పొలాలు అమ్మటే, డొంకలు అమ్మటే, ఎడ అడుక్కుదెంగ రకాన్ని నువ్వు వెళ్ళకుండా అమ్మకుండా వెళ్ళు. ఏం చేస్తావు? నువ్వు నీ బరిగొడ్లు అమ్మ. బరిగొడ్లు ఉంటాయి. 10,000 రూపాయలు ఖర్చు చేసి దూడ తీసుకొని అమ్ముతా చదువుతున్నా. దెబ్బ తగులుతుంది. తగిలితే చస్తావు. తేడా లేకుండా పోతావు. కాదు, తగిలితే పైపులు తగిలితే తగలే. తల తగిలితే చస్తావు. రాయి పెడి తలలో ముచ్చులు కొండ బాగా కొడతా.
కొట్టు ఆ? కొట్టు కొట్టు ఆగు సరే ఆగు కొట్టురా. ఏయ్, ఇష్టం. రా, రా. ఎవరు తెస్తే ఏది నువ్వు చేసేది ఆ. ఏం చేస్తా నువ్వు ఏం వచ్చి చేస్తా? అమ్మకుండా వెళ్ళు నేను నువ్వు. అమ్మరా ఆ? అమ్మ నీ దిక్కున్నా కదా చెప్పుకో ఆగు, పేడ పచ్చి పేడ ఉందా మొహమే కొడతా నీ మొహం కొడతా పచ్చి పేడ తీసుకో. ఎవడు కొడతా పచ్చి పేడ తీసుకో. ఎవడు కొడతా? ఏయ్, రా, రా, రా. రా, సరే రా, నువ్వు ఎవరు రేయ్, రేయ్. వరి కొడతా ఏయ్. ఉంటావు, రేయ్. ఏయ్, వరి కొడతా ఏయ్. ఉంటావు, వరి కొడతా ఏయ్. ఉంటావు, రేయ్. ఏయ్, వరి కొడతా ఏయ్. ఉంటావు, రేయ్. రేయ్. ఎవరు రే? ఏయ్. నేను